రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని కొంత మేరకు అంటే ఏదైతే ఇప్పుడు 100% లో 75% ఉంటే 25% దొంగ ఓట్ల ద్వారా గెలిచారని కూడా అంటున్నారు ఆయన. ఇప్పుడు దొంగ ఓట్లు వేయడానికి ఎక్కడున్నామండి మనము? ఇప్పుడు మొత్తం సిస్టమ్ నడుస్తుంది. పోలింగ్ అయినా కూడా ఒకప్పుడు ఒక స్లిప్ మీద స్టాంప్ లాగా గుద్ది ఓట్లు వేసేవాళ్ళు జనాలు. అదే జెన్యూన్ గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఇది అదే జెన్యూన్ గా ఉంటే గవర్నమెంట్ రూల్ మార్చదు కదా. ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వచ్చిందో టెక్నాలజీ మారిపోయింది కదా, మొత్తం ఆటోమేటిక్ గా మార్చేసి మొత్తం వాళ్ళ సైడ్ ఉండేలాగా కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించారంటున్నారు. మీకు తెలిసిన విషయమే ఇది. రాజకీయమైన వ్యక్తిగతమైన మనకి ఎట్లా అంటే మనకు అనుకూలంగా లేకుంటే మనకు అపోజిట్ లో ఉంటే ఎన్నైనా మాట్లాడతారు. మాకు ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ.